హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మిల్ మేకర్ క్యారెట్ ఫ్రై చేసాము. ఎలా రెడీ చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాము, చూడండి. ముందుగా మనం మిల్ మేకర్స్ని అయితే తీసుకోవాలి. మిల్ మేకర్స్ని తీసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులో మిల్ మేకర్స్ని అయితే వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ మాత్రము మనం వేసినప్పుడు ఒక 2 minutes ఉంచాలి. ఇలా మిల్ మేకర్స్ వాటర్లో వేయగానే వాటి సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అన్నీ గట్టిగా ఉన్న మిల్ మేకర్స్ అన్నీ ఇలా స్మూత్గా అవుతాయి. ఇలా అయినప్పుడు మనం ఇంకా వాటర్లో నుంచి తీసేసుకోవాలి. వాటర్లో నుంచి తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కూడా మనకి వాటర్ అయితే మిల్ మేకర్ పీల్చుకుంటుంది కదా, ఆ వాటర్ని అయితే మనం తీసుకోవాలి. వాటిని ఇలా మనము ఒక్కొక్కటి ఇలా చూస్తే వాటర్ ఉంటుంది, వాటర్తో కర్రీ చేస్తే బాగుండదు. సో ఈ విధంగా మనం ఒక జల్లిగిన్నెలోకి వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి మిల్ మేకర్స్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికైతే ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము మిల్ మేకర్స్ ఎంత క్వాంటిటీ ఉన్నాయో క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే మనం ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ఇంకా పసుపు వేసుకుందాము. పసుపు వేసి ఈ విధంగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మాత్రం కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత మనం అందులో క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి. క్యారెట్ ఇంకా కరివేపాకుని అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఈ క్యారెట్ అయితే పచ్చివాసన పోయే వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా చంక్స్, క్యారెట్స్ ఈ రెండు హెల్త్కి మంచిదే కాబట్టి మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనమైతే ఈ క్యారెట్స్, ఆనియన్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కలర్ కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. క్యారెట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అందులో మనము మిల్ మేకర్స్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మీల్ మేకర్స్ వేసిన తర్వాత అయితే మనం ఒకసారి వాటన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మంచిగా ఒక 2 minutes అయితే మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఉడుకుతాయి. సో ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసాక మనము సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకుందాం. ఈ విధంగా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 2 minutes అలా అయితే ఉడికించుకుందాం. ఈ విధంగా కర్రీ మాత్రం చాలా త్వరగా అవుతుంది. దీనికి అసలు ప్రాసెస్ లేట్ అనేది ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మనము మిల్ మేకర్ ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ లేదంటే ధనియా పౌడర్ వేసుకోండి. నా దగ్గర ఈ సోయావాడి మసాలా ఉంది. ఈ సోయా చంక్స్లో యూస్ చేశారు ఇది. నేను ఆ మసాలా మాత్రం యూస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లేకపోతే మాత్రం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.